ఉద్యోగాలు ఇవ్వకుండా మిగిలిన పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 పోస్టులు ఒకే ఒక్కడంటే ఇక మిగిలిన పరిస్థితులు మనం చూడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా సర్కార్ సినిమా ఫస్ట్ హాఫ్లోనే ఫెయిల్, అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ విఫలం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి వ్యాఖ్యానించాడు. అంటే గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయింది, వాళ్ళు ఏ హామీని కూడా నెరవేర్చలేదన్న వ్యాఖ్యను మన కేటీఆర్ గారు చేశారు. వాస్తవానికి చూసుకుంటే ప్రభుత్వం మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఏం చేస్తుందనేది కూడా మనం చూసుకుంటే అసలు ఫెయిల్ అయిందనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, మిగిలిన పథకాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారనే విషయం చేయొచ్చు. మరి ప్రభుత్వం ఇంకొకటి కూడా మనకు ఒక పథకం తీసుకొచ్చింది, ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం. 1269 స్కూళ్ళు 33 జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ప్రారంభించనున్న సర్కార్, విడతల వారీగా అన్ని చోట్ల అమలు. హరే కృష్ణ మూవ్మెంట్ మాన ట్రస్ట్ భాగస్వామ్యం. అంటే తెలంగాణలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల కోసం సర్కార్ సరికొత్త కార్యక్రమం ఇది శ్రీకారం చుట్టనున్నది. రేపటి నుంచి బడులు ప్రారంభమవుతుండగా ఎంపిక చేసిన విద్యా సంస్థల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో పాటు ఇంటర్ విద్యార్థులకు ముఖ్యంగా మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట పాలు, రాగి జావతో కూడిన అల్పాహారం అందిస్తారు. జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తారు. హరే కృష్ణ మూవ్మెంట్, మంట్రాప్ లాంటి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విద్యాశాఖ ఇది ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకొక వార్తను చూసుకుంటే ముఖ్యంగా పిల్లలను చంపి ఉరేసుకున్న తల్లి. వికారాబాద్ జిల్లా అడవి వెంకటాపూర్లో విషాదం, కుటుంబ కలహాలే కారణం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అనేక సంఘటనలు, పాపం తల్లిదండ్రులు వాళ్ళిద్దరి మధ్యల ఘర్షణలకు, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గొడవలకు వారిద్దరు చూసుకోకుండా అభంశుభం తెలియని పిల్లలను చంపేస్తున్నారు తల్లిదండ్రులు. ఇది రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపైన మనం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వాలు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పాపం చిన్న పిల్లలండి, ఇక్కడ చూసుకోండి, అభంశుభం తెలియదు, ఇప్పుడిప్పుడే వాళ్ళకి సమాజం అంటే ఏందో తెలియకుండా పెరుగుతున్న పిల్లల మీద తల్లిదండ్రులు కర్కశంగా వాళ్ళ ప్రతాపం చూపి ఈరోజు పిల్లలను చంపి ఉరేసుకున్న తల్లి. అంటే టెంప్టింగ్లో, ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియకుండా పిల్లలను చంపేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంకో వార్తను చూసుకుంటే కాంగ్రెస్ కట్టప్ప కనిపెట్టేదట, కాంగ్రెస్ కట్టప్పను కనిపెట్టేదట. అంటే మీనాక్షి నోటీస్ లీక్ అవడంపై అంతర్గత విచారణ. వాస్తవానికి ఇది చాలా సంచలనంగా మారింది. మన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యురాలుగా నామినేషన్ ఇచ్చిన సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారంలో కూడా మరి ఈ విషయాన్ని హైలైట్ గా నిలిచింది. ఈరోజు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఘటన ప్రకంపనలు రాష్ట్ర కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే తెలంగాణ నుంచి తమకు మీనాక్షి నోటీస్ వివరాలు అందాయంటున్న బీజేపీ నేతల కామెంట్లు హస్తం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఆర్ఓ తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశంపై ఏఐసిసి పెద్దలు కూడా సమాచారం సేకరిస్తూనే ఉన్నారు. గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు, రాష్ట్ర నాయకులు పలు కోణాల్లో ఈ అంశంపై కూడా మనం చాలా ఇది గత 2-3 రోజుల నుంచి చాలా సీరియస్గా అంశం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ముఖ్యంగా ఇలాంటి వార్తలు మనం చూడొచ్చు. తీపి కబురు, ఉద్యోగానికి రాజీనామా చేసి స్థానిక సంస్థకి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం మరి భారీ ఊరటనిచ్చింది. వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న ఉత్తర్వులు కూడా మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది కూడా ఒక మంచి మన అంగన్వాడీ టీచర్లకు కానీ అదేవిధంగా హెల్పర్లకు ఒక తీపి కబురుగా మనం చెప్పుకోవచ్చు.